హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఎంటర్టైన్మెంట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. చాలా రోజులైంది కదండి. దానికి ఒక రీజన్ ఉంది, అది ముందు ముందు తెలుస్తుంది మీకే. అండ్ ఈ వీడియో వచ్చేసి నార్మల్గా నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేసరికి ఏదైనా స్వీట్ చేయంటే మమ్మీ ఈ స్వీట్ చేసింది. సో చూసేద్దాం. మమ్మీ షుర్కుమా చేస్తున్నా. కాయనే పాలు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. అయితే ఇక్కడ కెన్నీ వచ్చేసి ఏమంటున్నాడో వినండి. మా మమ్మీ చెప్పట్లేదని చెప్పేసి చెప్పే ఇట్లా ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని చెప్తేనే కదా వచ్చేది. యూట్యూబ్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. విన్నారు కదా, అంటే మమ్మీ చెప్పట్లేదనమాట నెక్స్ట్ ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని. సో వాడు అంటున్నాడు, ఇట్లా చెప్తేనే కదా తెలిసేది, నువ్వు చెప్పువే అని చెప్తున్నాడు. అంటే పిల్లలు కూడా ఈ మధ్య బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు కదా. సో ఫోన్లో ఎలా చెప్తున్నారు ఏంటి అనేది వింటారు కదా. సో అందుకే మా మమ్మీని ట్రైన్ చేస్తున్నాడు వాడు, నువ్వు చెప్పువే, చెప్తేనే తెలుస్తుంది అందరికీ అని చెప్పేసి. సో అప్పటి నుంచి మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే పాలు మరిగాక ఇది చెయ్యాలి నెక్స్ట్ ఇది అని. సో అలా అందరికీ డౌట్ ఉండొచ్చు, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు అనేసి. సో దానికైతే రీజన్ ఉంది. అది వచ్చేసి పెద్ద గొప్ప రీజన్ ఏం కాదు, బట్ నేను జాబ్ జాయిన్ అయ్యాను. సో ఆ జాబ్కి వెళ్ళడం, ఇంట్లో జాబ్, పిల్లలతో అంతా అసలు నాకు టైం కుదిరేదే కాదు. దొరికిన ఒక్క వీక్ ఆఫ్లో కూడా ఇల్లు సర్దుకోవడం అవి చేయడమే సరిపోయేది. సో అదైనా వ్లాగ్ కింద చేయొచ్చు, కాకపోతే నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ప్రాపర్గా ఉంటారు కదా, అంటే నేనే చేసుకోవాలి. సో దట్ ఇంకా నేను కొన్ని రోజులైతే స్టాప్ చేశాను. బట్ యూట్యూబ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం పోలేదు, ఎందుకంటే చాలా కష్టపడి నేను అసలు మానిటైజ్ వరకు వచ్చాను. చేసుకో. ఏంటిది చేసుకో. చాలా కష్టపడైతే నేను మానిటైజ్ వరకు వచ్చాను. సో ఎందుకంటే చాలామందికి 100-150 వీడియోస్కి మానిటైజ్ అయిపోతుంది, అంత లక్ ఉంటుంది. బట్ నా విషయంలో అలా జరగలేదు. నేను ఆల్మోస్ట్ 300 పైన పెడితే కానీ నాకు మానిటైజేషన్ అవ్వలేదు, అంటే అంత రీచ్ రాలేదు నాకు. సో నేను అంత ఈజీగా అయితే వదులుకోలేను, అండ్ నాకు ప్యాషన్ బాగా. సో కంటిన్యూ చేద్దాం వీలున్నప్పుడల్లా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇద్దరు నెక్స్ట్ సేమియా. బట్ నేను ఛానల్ కంటిన్యూ చేయాలన్నా మీ సపోర్ట్ కావాలి. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీలైతే ఏదన్నా కమెంట్ చేయండి, అంటే గుడ్ ఆర్ బ్యాడ్, బట్ కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఫర్దర్గా నేను ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా ఏదైనా ఐడియాస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ర్యాండమ్గా చేసేస్తున్నాను నేను. సో కొంచెం ఇంకేదైనా నాకు హెల్ప్ అవుతుంది మీ కామెంట్స్ ద్వారా. సో ఈ వీడియోస్ చూసి మాత్రమే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి అని నేను చెప్పను. మీకు ఒకసారి వీలుంటే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. చాలా వండర్ఫుల్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి. సో మీకు దాంట్లో ఏదైనా యూస్ఫుల్ అనిపించినా, నచ్చినా, ఓకే ఇలా మనం సపోర్ట్ చేయొచ్చు అని అనుకుంటే అప్పుడు మీరు సపోర్ట్ చేయండి. సో చూద్దాం నా హార్డ్ వర్క్ ఎలా ఉంటుందో, మీ సపోర్ట్ ఎలా ఉంటుందో ఫర్దర్గా. బట్ హెల్ప్ చేయండి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్ కానీ ఈ వీడియోస్ కానీ ఏదైనా మీకు నచ్చితే అక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది, చాలామందికి వెళ్తుంది. సో ఇప్పుడైతే నేను షుర్కుమా చేయించుకుంటున్నాను, తినాలనే అదొక క్రేవింగ్ అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ రివీల్ అవుతుంది. సో ఆ గుడ్ న్యూస్ వల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది స్వీట్ తినడం. సో అందుకని చెప్పేసి ఏదైనా స్వీట్ తినాలని చెప్పేసి అనిపిస్తే మమ్మీ చేసిందనమాట. కలర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ కదా. రంజాన్లో అయితే వాళ్ళ ఇళ్ళలో కన్నా మన ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఇవ్వడం, పండగ వాళ్ళది, ఎంజాయ్మెంట్ మనది. బాగుంటుంది. పోవలేదు కదా మరి, ఇప్పుడు సడన్గా ప్లాన్ చేసిన ఏదో ఒకటి తినాలనిపిస్తుందని చేయమన్నా. కొంచెం మిల్క్ మేడ్ అంటారా, ఆ మిల్క్ మేడ్ అది ఉన్నా. ఇంకా నీ ఫేవరెట్ స్వీట్ ఏందమ్మా? డబల్ కా మిఠానా? మొన్న సోనీ వాళ్ళు వచ్చినప్పుడు చేసినప్పుడు తీయొద్దా వీడియో? ఆ రోజు తీయలే, మర్చిపోయినా. ఆ రోజు మంచిగా అయింది. ఆ రోజు డబల్ అయింది కానీ కొంచెమే చేసిన ఆ రోజు.
కొంచెమే చేసినారు. వాళ్ళు పోతామన్నారు కదా ఇంటికి, ఇక అయ్యో ఏం స్వీట్ చేయలేదే అని చెప్పేసి ఆ రోజు డబుల్ కమిటా చేసిన. సర్లే వాళ్ళ మట్టుకైనా ఫాస్ట్గా చేద్దామని, ఇంకా వీడియో అవన్నీ తీస్తే టైం లేకుండే, అందుకని ఆ రోజు వీడియో తీయలేకపోయినా. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంతకుముందు వీడియో పెట్టావా డబుల్ మీటర్? పెట్టిన. అయితే ఓకేలే, లైట్ తీసుకో. సరే కానీ మమ్మీ, ఇన్ని రోజులు వీడియోకి ఎందుకు గ్యాప్ వచ్చింది? వీడియోస్ ఎందుకు పెట్టలేదు మనం? చిన్న కడుపులో ఉండే కదా, అందుకని నువ్వు కొంచెం వీక్ అయ్యి డ్యూటీ, మళ్ళీ ఇంట్లో పని, ప్రెగ్నెన్సీ ఉంది, చేసుకోలేకపోయి పెట్టుకోలేకపోయి. అదే ఓపిక లేకుండే, డ్యూటీకి వెళ్ళడం, ఇంటికి రావడం, ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉండి కుదరలేకపోయింది. చిన్నమే పుట్టింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఒక బౌన్స్ బ్యాక్ అయ్యామన్నమాట మళ్ళీ. అయిపోయింది అయితే స్వీట్? అయిపోయింది. విన్నారు కదా ఫ్రెండ్స్ మమ్మీ ఏం చెప్పిందో. ఎస్, ఇదైతే ఒక గుడ్ న్యూస్ నాకు. సో నేను ప్రెగ్నెంట్ ఉండే, సో దట్ నేను చేయలేకపోయాను దానివల్ల కూడా. సో సమ్ హెల్త్ కండిషన్స్ అంతా ఒకలాగా ఉండదు కదా, సో దట్ థర్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం ఎక్కువ వీక్ అయిపోయాను. సో మీకు నా ప్రెగ్నెన్సీ గురించి డీటెయిల్డ్గా కావాలి అంటే కూడా, అంటే లైక్ నేను ఎలా ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తము, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉండాలి ఏంటి, నేను పాటించింది తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా కమెంట్ చేయండి, సో దట్ అట్లాంటి వీడియోస్ కూడా చేస్తాను. అయితే రాసుకునే పని ఏం లేదా మరి? టీవీ చూసి రాసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ ఎంటర్టైన్మెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ ఎంటర్టైన్మెంట్స్. మా పాపకు పళ్ళు కూడా ఊడిపోయినాయి. స్వీట్ కొంచెం చల్లగైన తర్వాత తిందామని చెప్పేసి అనుకున్నాము, అంటే కొంచెం చల్లగైతే ఇష్టం నాకు. సో ఈ లోపు మనకి ప్రైస్లో ఆర్డర్ పెట్టిన పార్సల్ అయితే వచ్చేసి కలర్స్ ఎలా ఉన్నాయి, లిప్స్టిక్స్ పెట్టారు, నాకు బాగా నచ్చుతాయి. అండ్ స్పెసిఫిక్గా ఇవే కలర్స్ సెలెక్ట్ చేశాను, అంటే నాకు సూట్ అవుతాయి అని నా ఫీలింగ్. డార్క్ కలర్స్ ఇంకా లైట్ కలర్స్ రెండు అయితే బుక్ చేశాను. ఎందుకంటే డార్క్ కలర్సే వాడడం కదా ప్రతిసారి, కొన్ని సందర్భాలలో లైట్ కలర్స్ కూడా వేసుకుంటాము, అందుకని చెప్పేసి న్యూడ్ కలర్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఇవైతే. అనుకోవచ్చు చాలామంది అంటే చీప్ అండ్ బెస్ట్లో వచ్చింది అని, బట్ నాకు నచ్చుతుంది. సో నేనైతే యూస్ చేసేది ఇదే, చాలా బాగుంటాయి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి, నచ్చితే ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.